స్క్వేర్తో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మలయాళం సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా దాదాపు 2 ఏళ్ల విరామం అనంతరం మలయాళంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనుపమ పరమేశ్వరన్. టిల్లర్ స్క్వేర్లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది. ఇందులో జానకిగా అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. లాయర్గా మలయాళ సీనియర్ నటుడు సురేష్ గోపి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్న అనుపమ దర్శకుడితో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. నా తదుపరి చిత్రానికి డబ్బింగ్ పూర్తయిందంటూ అందులో రాసుకొచ్చింది. పంజాబ్ కింగ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అయ్యాక తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో గిల్ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ 48 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. మొన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై సునీల్ నరన్ చేసిన 85 పరుగులు గిల్ ఇన్నింగ్స్ ముందు సీజన్ టాప్ స్కోరర్గా ఉంది. గంట వ్యవధిలోనే గిల్ నరేన్ స్కోర్ను అధిగమించి సీజన్ టాప్ స్కోరర్గా అవతరించాడు. పంజాబ్తో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ గిల్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్లో గిల్ చూడచక్కని షాట్లు ఆడాడు. గిల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నుంచి మరో టాలెంటెడ్ బ్యాటర్ వరల్డ్ క్రికెట్కు పరిచయం అయ్యాడు. తన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించాడు. అతడే పంజాబ్ కింగ్స్ యువ కెరటం శశాంక్ సింగ్. ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో శశాంక్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్, బెయిర్స్టో, సికందర్ రజా వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట శశాంక్ సింగ్ సత్తా చాటాడు. పంజాబ్కు ఓటమి తప్పదు అనుకున్న వేళ శశాంక్ తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో ఎవరి శశాంక్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నేడు రష్మిక మందన్న బర్త్డే సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక సింపుల్ మేకోవర్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్లో ఆమె కాలేజ్ స్టూడెంట్గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తుంది. వైవిధ్యమైన ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఇప్పటికీ 60% షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఎన్నికలు మొదలయ్యాయంటే బెట్టింగ్లు, కోట్లాది రూపాయల ఖర్చు, ఆకర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు అన్నీ మామూలే. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ నాయకులు తమ వంతు ప్రయత్నాలు భారీగానే చేస్తారు. ఇప్పటికే దేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. భారీ నగదు లేదా లిక్కర్ తరలించడం చట్టరీత్యా నేరం. పలు ప్రాంతాల్లో లెక్కకు మించిన డబ్బు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని భారీ లెవెల్లో ఇల్లీగల్ లిక్కర్ పట్టుబడినట్లు తెలుస్తుంది. చామరాజనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మైసూర్ జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఈ ఆపరేషన్లో మైసూర్ డివిజనల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.